బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 11న జరిగే జూబ్లీహిల్స్ బైపోలికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 10న సాయంత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 45, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీంలు 2 ఉంటాయని వెల్లడించారు కర్ణన్. ఈ నెల 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ బైపోలికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 45, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీంలు 2 ఉంటాయని వెల్లడించారు కర్ణన్. ఆల్రెడీ అన్ని పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్ కూడా అందరం క్లోజ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ ఈసీఐ నుంచి మ్యాండేటరీ ప్రెస్ బ్రీఫింగ్ మీకు ఇవ్వాలి. దాని ప్రకారం అస్ డిఓగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైడ్ నుంచి తఫ్సీర్ సార్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి అంశం, ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సో ఫార్ యూ ఆర్ కోఆపరేటెడ్ వెరీ వెల్ అండ్ సెండ్ అ మెసేజ్ అక్రాస్ టు ఎవ్రీ వన్ అబౌట్ ద ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్. అదేవిధంగా ఇంకా టూ డేస్ కూడా మీరు కోఆపరేట్ చేయాలని కోరుకొని, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్. ఇట్ ఈస్ అరౌండ్ 4,01,365. దానిలో మేల్ ఓటర్స్ 2,08,561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,779 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు, టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్ కూడా. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. రేపు నైట్ పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్కి ఏ సిబ్బంది వెళ్తారో కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది.